లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలాసార్లు మనము దేవుని మీద విశ్వాసంతో నడుచుకోవాలనుకుంటాం, కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని నడుచుకోనివ్వవు, కాదంటారా? కానీ క్రైస్తవులంగా, ఆత్మీయులంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా అండి? చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మనం ఎప్పుడూ చూడకూడదు. లోక సంబంధులు వేటి మీద అయితే దృష్టి పెడతారో, లోక సంబంధులు వేటినైతే చూస్తారో, ఆత్మీయులంగా మనము వాటి మీద దృష్టి ఉంచకూడదు, వాటిని పట్టించుకోకూడదు. ఎవరు ఏం మాట్లాడినా, పరిస్థితులు ఎలా ఉన్నా, దేవుని మీద విశ్వాసం ఉంచడానికి 1% కూడా మనకు అవకాశం లేకపోయినా కూడా ఆయన్ని నమ్మాలి, పూర్తిగా ఆయనపై ఆధారపడాలనేదే ఆయన మన నుండి ఆశిస్తాడు. మీకు ఇంకొక విషయం తెలుసా అండి? దేవుడు తన ప్రజల్ని పరీక్షించడానికి, వారి యొక్క విశ్వాస స్థాయిని తెలుసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు కూడా కలిగించడు. మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడతామా లేదా అనేది తెలుసుకోవడానికి పరిస్థితులన్నిటినీ కూడా కొన్నిసార్లు ఆయనే ప్రతికూలంగా చేస్తాడు కూడా. ఎందుకంటే నన్ను ఎంతగా నా ప్రజలు నమ్ముతున్నారు అనేది తెలుసుకోవడానికి, పరీక్షించడానికి. జీవితంలో ఏదైనా కూడా మనం అడిగింది ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు, మనం అడిగింది వెంటనే మనకి రానప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా అవుతున్నప్పుడు, ఆలస్యం జరుగుతున్నప్పుడు, మనుషులనే మాటలను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం. దేవుని మీద విశ్వాసాన్ని ఊరికే విడిచిపెట్టేస్తూ ఉంటాం. అప్పుడు దేవుడు మన విషయంలో బాధపడతాడండి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు చూడండి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వెళ్లి చూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. హల్లెలూయా. ఎలా నడుచుకుంటున్నాడంటండి? వెలి చూపు వలన కాదు, అంటే కనపడే వాటిని చూడడం లేదు, బయట చూడడం లేదు. విశ్వాసం, హృదయంలో ఉన్నటువంటి విశ్వాసంతోనే నేను నడుచుకుంటున్నాను అని ధైర్యంగా పౌలు గారు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు. మనుషులనే మాటలకి మనం కదిలించబడకూడదు. మన మనసులో ఒక ఆలోచన ఉంటుంది, దానికి మనం లోపడకూడదు. మనసులో సందేహాలు కలుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మన ప్రాణం మనలో తొందరపడుతూ ఉన్నట్టు ఉంటుంది. కానీ కీర్తనలో రాయబడినట్టుగా, నా ప్రాణమా నీవేళ తొందరపడుతున్నావు, ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు అని మనం చెప్పగలగాలి. హల్లెలూయా. దేవుని వైపు మనం చూడాలి. మన పూర్తి నమ్మకం ఆయన మీదే పెట్టాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒకసారి యేసు ప్రభు వారు తన 12 మంది శిష్యులు కలిసి ఒక దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా బిజీగా మాట్లాడుకుంటున్నప్పుడు యేసయ్య దోణి అమరమున తలవాల్చుకొని నిద్రిస్తున్నాడు. ఒకసారి అకస్మాత్తుగా ఆ సముద్రం మీద తుఫాను లేచింది. అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి. దోణి నీళ్లతో నిండిపోయింది. వారికి ఏం చేయాలో అర్థం కాల. వారి ప్రయత్నాలు వారు చేశారు కాపాడుకోవడానికి. ప్రాణం అంటే అందరికీ భయమే కదండి. ప్రయత్నించారు, కానీ ఏ ప్రయోజనం లేదు. ఇంక మన పని అయిపోయింది అనుకున్నప్పుడు, మనం నశించిపోతున్నామనే ఆలోచన వాళ్ళకి కలిగినప్పుడు పరిగెత్తుకుంటే యేసు దగ్గరికి వచ్చారు. అయ్యా, ప్రభువా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయన్ని లేపారంట. మనం కూడా చాలాసార్లు ఇంకంతా పరిస్థితి చేయి దాటిపోయింది అనే వరకు దేవుని దగ్గరికి రాకుండా ఉంటున్నామేమో. మనమే ఆలోచించుకోవాలి కదండి. అంత మంచిగా ఉన్నప్పుడు రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయి దేవుని వైపు చూడకుండా, దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తున్నా కూడా అర్థం చేసుకోకుండా, దేవుని మాట వినకుండా, ఆయన గద్దింపులకి లోపడకుండా, ఆయన సన్నిధిని గడపకుండా, ఆయన సహాయం తీసుకోకుండా, అంతా మునిగిపోయే పరిస్థితి రాగానే ప్రభువా నశించిపోతున్నాము అని పరిగెత్తుకొని దేవుని దగ్గరికి వస్తున్నామా? మనమే ఆలోచించుకోవాలి కదా. ప్రభువుని లేపారు, అయ్యా మేము నశించిపోతున్నాం, మా పని అయిపోయింది అని. నిజంగానే పరిస్థితి భయపడేటువంటి పరిస్థితే, అల్ప విశ్వాసం కలిగే పరిస్థితే. కానీ దేవుడు అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు, ఎక్కడ మీ విశ్వాసం ఎక్కడా అని అడిగాడండి దేవుడు. భయపడే పరిస్థితుల్లో ఉండి ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతున్నాడు ఏంటండి దేవుడు? చుట్టూ తుఫాను, గాలి,
అలలు ఎగిసిపడుతున్నాయి, దోణి నీళ్లతో నిండిపోయింది. అప్పుడు భయం రాకుండా విశ్వాసం ఎలా వస్తుంది? కానీ దేవుడు అదే ఆశిస్తున్నాడు. ఇలాంటి వ్యతిరేక పరిస్థితిలో కూడా నా ప్రజలు, నా శిష్యులు నన్ను నమ్మాలి. ఇంతకాలం మీరు నాతో ఉన్నారే, ఇన్ని కార్యాలు నేను చేస్తూ చూసారే, ఇప్పటికీ మీరు ఎందుకు నా మీద విశ్వాసం ఉంచలేకపోయారు? అంటే నేను ఒక కార్యం చేసినప్పుడు మాత్రమే నా మీద విశ్వాసం ఉంచుతున్నారా? పరిస్థితులన్నీ మంచిగా ఉన్నప్పుడే నన్ను నమ్ముతున్నారా? అది ఆయనకి ఇష్టం లేదండి. అందుకే దేవుడు గాలిని గద్దించడానికి ఇంటి ముందు వారి అల్ప విశ్వాసాన్ని గద్దించాడు. మనం కూడా చూసుకోవాలి. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నా, మనుషులు ఎన్ని మాటలు మాట్లాడినా పట్టించుకోకండి. దేవుడు ఏం చెప్తున్నాడో అది విని ఆయన్ని నమ్మండి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చడానికి సమర్థుడు. వాగ్దానం చేసిన వాడు నెరవేర్చడానికి సమర్థుడు. నమ్మండి, పూర్తిగా విశ్వసించండి. మనుషుల అభిప్రాయాలను చూడకండి. దేవుని మీద విశ్వాసం ఉంచండి. అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. దైవాశీర్వాదాలు మనకుండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమగల ప్రభువా, నీకు వందనాలు. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్న వేళలో కూడా, పూర్తిగా పరిస్థితులు మా చేయి దాటిపోయినప్పుడు కూడా నిన్ను నమ్మే కృపను మాకు ఇవ్వండి. నీ యందు సంపూర్ణంగా విశ్వసించడానికి, నీ పైన పూర్తిగా ఆధారపడడానికి నీ సహాయం మాకు దయచేయండి. ఇంకా మమ్మల్ని బలపరచండి, విశ్వాసంలో వృద్ధి చేయండి. కీడు కొట్టివేయమని అడుగుతున్నా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఉదయకాలం ఇదే సమయానికి మరలా ఉదయకాలం అన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్.